వేగంగా వచ్చి మీరు మీ సీట్లలో కూర్చోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక దయచేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మీ సీట్ల మీద నుంచి లేచి అటు ఇటు కదలటం, అటు ఇటు వెళ్ళటం అనేది చేయకండి ప్లీజ్. కొద్దిగా అంటే మనము లర్న్డ్ సెక్షన్, ఇక్కడ వచ్చిన వాళ్ళమందరం కూడా మేధో వర్గంలో ఉన్న వాళ్ళం, ఆలోచన పరులం. ఈ సభ అంతే సీరియస్గా జరగాలి, అదే పద్ధతిలో జరగాలి. దానికోసం మీరు సహకరించాలి. పెద్దవాళ్ళందరూ మనం పిలవగానే అంగీకరించి వచ్చారు కనుక వారి అభిప్రాయాలని తప్పనిసరిగా వారి సంఘీభావాన్ని మనం తీసుకుంటున్నాం. వాళ్ళ సంఘీభావం కోసమే వచ్చారు, ఇవ్వడం కోసం వచ్చారు కనుక దయచేసి మాట్లాడేటప్పుడు మీరు సభలో అటు ఇటు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నా. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే లోపలికి వచ్చి ఫోటోలు అనేది మన సభ అయిపోయినాక ఫోటోగ్రాఫర్ను ఒకరిని అరేంజ్ చేసుకున్నాం. ప్రతి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ వేదిక మీదకి వచ్చి బంధకృష్ణన్నతో, దేశపతి సార్తో, తర్వాత జయప్రకాష్ సార్తో, సిద్ధారెడ్డి సార్తో అందరూ మీరు ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటో కోసం మనం రాలే, ఇవాళ రోడ్డు మీద ఉన్నాం. మనం రోడ్డు మీద ఉన్న మన సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చాం. ఫోటో ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీ దగ్గరికి మేమందరం మళ్ళీ ఆయా సందర్భాల్లో వస్తాం కనుక దయచేసి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం జీవితంలో, జీవితానికి, కుటుంబానికి, సమూహానికి. దయచేసి ఇది ఒక్కటి మీరు, నేను చిన్నవాడిని మీలో కొందరికన్నా, నాకన్నా చిన్న వాళ్ళకి నేను ఆదేశించి చెప్తున్నా, ఆర్డర్ చేస్తున్నా. నాకన్నా పెద్ద వాళ్ళకి మాత్రం నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఒక్కరిని మాట్లాడించిన ఇప్పుడు గజవెల్లి ఈశ్వర్ గురించి తప్పనిసరిగా చెప్పాలి. మొదలు నా గురించి చెప్పినాక గజవెల్లి ఈశ్వర్ గురించి కూడా చెప్తా. ఎందుకు చెప్పాలి అంటున్నానంటే, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయిన తర్వాత 2000 సంవత్సరంలో 99లో ప్రాసెస్ మొదలై 2000 సంవత్సరంలో చట్ట రూపం దాల్చింది. 2004లో జూలై 24వ తారీఖు నాడు SCB ABCD వర్గీకరణ జరిగిన తర్వాత SCB అనే ఉద్యోగంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆంధ్ర సారస్వత పరిషత్ ఓరియంటల్ కళాశాలలో ఉద్యోగాన్ని పొందాను. ఒక రకంగా నాది చివరి జాబ్ వర్గీకరణ చట్టం. ఇంకా తర్వాత 3 నెలలకి కొట్టేశారు. బ్యాక్లాగ్లో చివరి జాబ్ అది. తెలుగు కాలేజీలో చేరాను నేను. చేరిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పోస్ట్ ఒకటి అక్కడ రిజర్వేషన్లో ఉన్న ఒక పోస్ట్ పోతుంది అనే ఉద్దేశంతో, పోకూడదు అనే ఉద్దేశంతో ఒక పోస్ట్ నేను పొందాను. నా కమ్యూనిటీలకు రావాల్సిన ఒక పోస్ట్ నేను పొందాను. ఆ కమ్యూనిటీలో భాగంగా అక్కడ నుంచి నేను ఉన్నత స్థాయికి వస్తున్నాను. వచ్చినప్పుడు నా పోస్ట్ ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు అక్కడ కనుక ఆ పోస్టు ఫిల్ చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే సమయంలో ప్రిన్సిపాల్ ఉండి, ఆనాడు కాకి మాధవరావు గారి కూతురు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్నారు. ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఫైల్ మూవ్ చేసి, ఇక్కడ ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఫిలప్ చేయాలి మేడం అని అంటే, చిన్న టెక్నికల్ సమస్య వచ్చి ఆగిపోయింది. ఆగిపోతే వెంటనే అరగోపాల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్తో ఒక ఫోన్ చేయించి ఆ ఫైల్ క్లియర్ చేశాం. క్లియర్ చేస్తే నేను మొదలుపెట్టింది ఒక ఉద్యోగం కోసం, కానీ ఆ ఫైల్ క్లియర్ చేస్తే 11 ఎస్సీలకి ఉద్యోగాలు వచ్చాయి. అందులో ఆ 11 ఉద్యోగాల్లో పోటీలో వచ్చిన తర్వాత నేను పనిచేసిన ఆ పోస్టుకి పోటీ. ఆ తర్వాత నేను ఫైల్ మూవ్ అయింది, జీవో వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను ఓయూకి. ఆ పోస్ట్ ఫిల్ కావాలి, నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మాదిగ ఉపకులాలు 2 అప్లై చేసి ఉన్నారు. మాదిగ నుంచే డాక్టర్ డి ఉదయభాను ఉన్నాడు, నా స్టూడెంటే, నా దగ్గరే చదువుకున్నాడు. గజవెల్లి ఈశ్వర్ ఉన్నాడు ఆ కాంపిటీషన్లో. ఇద్దరి మధ్యన పోటీ వచ్చింది. ఈ సమస్య కృష్ణన్న దగ్గరికి వచ్చింది. అప్పుడు కృష్ణన్న నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, తమ్ముడు, ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యోగాల్లో చేరి ఆ ఉద్యోగాలను వదిలేసి పై ఉద్యోగాలకు పోతూ ఉన్నారు. పోయిన తర్వాత ఆ ఉద్యోగాలు ఫిలప్ అయిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా.
కానీ ఇక్కడే నీవు కమిట్మెంట్గా ఆ ఉద్యోగాన్ని ఫిల్ చేసి ఒక ప్రాసెస్ మొదలు పెట్టావు. ఈ ప్రాసెస్లో మన ఉపకులం వచ్చినప్పుడు మన తమ్ముడు ఒకడు మన కులానికి మాదిగ కులానికి చెందినవాడు ఉన్నప్పుడు తమ్ముడిని ఆపేసి ఉపకులం సింధు కమ్యూనిటీ నుంచి వచ్చిన తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలి అన్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వీడియో చేసి మాట్లాడాడు కనుక, ఆయన పేరు కూడా తీయడం నాకు ఇష్టం లేదు, మాట్లాడాడు కనుక నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. కాసీము ఎంతమంది డక్కలకు ఉద్యోగాలు ఇప్పించాడు, ఎంతమంది సింధులకు ఉద్యోగాలు ఇప్పించాడు అని ఆయన అన్నాడు కనుక ఈ పెద్దల సమక్షంలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఒక సింధు కమ్యూనిటీ నుంచి వర్గీకరణ ఉద్యమ ఫలితం వలన చదువుకొని ఇంత దూరం వచ్చి ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరినటువంటి తమ్ముడు మీ ముందు మాట్లాడుతున్నాడు, డాక్టర్ గజవెల్లి ఈశ్వర్.